సార్ రాను రాను ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి అనుకోవచ్చా? మారాలి, ఆ, తప్పకుండా మారాలి. ఎందుకంటే నా దృష్టిలో అయితే కొంత బీసీలలో చైతన్యం వచ్చింది. ఓకే. బీసీలు పోలరైజ్ అవుతున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకునేసరికి ఏమైతాయంటే బీసీల ఓట్లు చీలిపోతాయి. చీలిపోతుంది. బీసీలు వాళ్ళంతా వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేదాకా ఓట్లన్నీ చీలుతూనే ఉంటాయి. ఈ సుదూర భవిష్యత్తులో అంటే పార్టీలు పెట్టచ్చు, కానీ ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళని బట్టి ఆ పార్టీలు నిలబడతాయా లేదా అనేది ఉంటుంది. బట్ చాలా ఆవేశము, ఎమోషన్ బీసీలలో కనబడతా ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఏ నాయకుడు కూడా పార్టీ పెడదామని ముందుకు రాలేదు. ఒకవేళ మల్లన్నకు ఆ ఉత్సాహం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీయే బీసీ సీఎం చేస్తుందని చెప్పి మహేష్ గౌడ్ చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆ పార్టీలనే ఉండి పోటీ పడతాడు కావచ్చు. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉండదు అంటే వాళ్ళు ఆయన టర్మినేట్ చేస్తే పెడతాడు. బట్ వాళ్ళు ఇప్పటివరకు నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇవ్వకపోయినా కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మల్లన్నను బయటికి పంపే ధైర్యం కానీ అవకాశం కానీ వాళ్ళకి లేదు. ఆ ఇచ్చిన నోటీస్కి ఆయన రిప్లై ఇవ్వకపోయినా కూడా ఆయన ఏం చేయడానికి లేదు. కాబట్టి రేపు బీసీ సీఎంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీ పడవచ్చు. ఒకవేళ ఆయన పార్టీ పెడితే డెఫినెట్గా ఆయన ఒక లీడర్గా ఎవాల్వ్ అయ్యింది కాబట్టి ఇంతకుముందు మల్లన్న కాదు ఆయన. కొద్దిగా మెచ్యూర్డ్గా మాట్లాడితే కనుక ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఒక పార్టీ పెడితే నిలబెట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, మాస్ ఫాలోయింగ్ ఉంది, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలతోనే అట్లా అంటే ఏదో ఒక పార్టీతో రేపు గెలిచిన తర్వాతనో గెలవడానికంటే ముందో అలయన్స్లో పోదాము అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టయితే, వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే అన్ని రకాలుగా మళ్ళీ నిలబడగలుగుతాడు. బట్ ఆయన పార్టీ పెట్టే ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు.